ఒక్కొక్క నక్షత్రానికి ఎలాంటి పనులు జరగబోతున్నాయి అనేటువంటి, అంటే వాళ్ళకి కార్యహాన, కార్యజయమ, ధనమా, ఆరోగ్యమా, సంతానమా, వివాహమా, ఇట్లాంటి విషయాలు చూసుకుంటూ పోతే కొన్ని కొన్ని నక్షత్రాలకి ఏ నక్షత్రాలకు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను. అశ్వని నక్షత్రం, పుష్యమి నక్షత్రం, స్వాతి నక్షత్రం వాళ్ళకి ధనలాభం, కార్యజయం, ధన లాభం ఉంటుంది, అనుకున్న పనులు ముందుకు చక్కగా వెళ్తాయి. భరణీ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, శ్రవణ నక్షత్రం వీళ్ళకి నమ్మక ద్రోహాలు, కలహాలు. ఎక్కువ మందిని నమ్మొద్దు అని చెప్పడమే, అంతమించేం లేదు. కలహాల జోలికి పోవద్దు. అలాగే కృత్తికా నక్షత్రం, మఖా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఉన్నత స్థితి, కీర్తి, లాభం, మంచి పేరు వస్తుంది, స్థాయి పెరుగుతుంది, అంటే ప్రమోషన్స్ జరగడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి, నూతన వస్తు ప్రాప్తి, అంటే బంగారం కొనే వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు తప్పనిసరిగా. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ఆరోగ్య భంగం, శస్త్రచికిత్స, ఆపరేషన్స్ ఎక్కువగా జరిగేటువంటి వాళ్ళు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వారికి ఆరోగ్య లాభాలు, ఆయుర్వృద్ధి. అంతకుముందు ఎన్నో రోజుల నుంచి దీర్ఘకాలికంగా బాధ పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆయుర్వృద్ధి జరుగుతుందని చెప్తాను. ఇక కందాయ ఫలాల విషయానికి వస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం కందాయం అంటే ఎలా ఉంటుంది అనేది. అశ్వని నక్షత్రం మొదటి 4 నెలలు మొదటి కందాయం, రెండవ 4 నెలలు రెండవ కందాయం, మూడవ 4 నెలలు మూడవ కందాయం. మొదటి కందాయంలో 3, రెండవ కందాయంలో 0, మూడవ కందాయంలో 4. అంటే మధ్యలో ఉన్నటువంటి 4 నెలలు కొంచెం కష్టపడితే మిగిలిన 8 నెలలు కొంతవరకు ఉత్తమంగా ఉంటుంది. అలాగే భరణీ నక్షత్రం వారికి వస్తే 6, 1, 1 బాగుంది, చాలా బాగుంది. మొదట్లో నిదానంగా వాళ్ళ ప్రయాణం ప్రారంభించిన రాను ఉత్తమంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కృత్తిగా నక్షత్రం వారు 1, 2, 3 మొదటి 4 నెలలు బాగుంటుంది, రెండో 4 నెలలు పర్లేదు అనిపిస్తుంది, మూడో 4 నెలలు ఉత్తమంగా ఉంటుంది. ఇక రోహిణి నక్షత్రం వారి విషయానికి వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. 4, 0, 0 మొదటి 4 నెలలు మాత్రమే బాగుంటూ పర్వాలేదు అనిపిస్తూ మిగిలిన 8 నెలలు కొంచెం కష్టకాలంగా గడిచేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మృగశిర నక్షత్రం వారికి 7, 1, 2 వీరికి ఉత్తమంగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వారికి 2, 2, 4 సంవత్సరం మొత్తం కూడా సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి 5, 0, 1 మధ్యలో 4 నెలలు కొంచెం బాధాకరంగా ఉంటుంది, మిగిలినంతా కూడా బాగానే ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రం వారికి 0, 1, 3 మొదటి 4 నెలలు కష్టపడుతూ ఉంటారు, మిగిలిన 8 నెలలు కూడా సంతోషంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి 3, 2, 0 చివరి 4 నెలలు జాగ్రత్త. మఖా నక్షత్రం వారికి 6, 0, 2 మొదటి 4 నెలలు బాగుంటుంది, చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్యలో 4 నెలలు కొంత కష్టకాలంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి 1, 1, 4 ఉత్తమంగా ఉంటుంది, పర్లేదు. ఉత్తర నక్షత్రం వారికి 4, 2, 1 వీరికి బాగుంది. హస్త నక్షత్రం వారికి 7, 0, 3 మధ్యలో 4 నెలలు కొంచెం కష్టం, కానీ మొదటి 4 నెలలు ఉత్తమంగా ఉంటుంది, మిగిలిన 4 నెలలు ఉత్తమంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి 2, 1, 0 స్వాతి నక్షత్రం వారికి 5, 2, 2 బాగుంది. విశాఖ నక్షత్రం వారికి 0, 0, 4 మొదటి 8 నెలలు కష్టపడితే చివరి 4 నెలలు సంతోషపడతారు.
అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1 ఉన్నతంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి 6, 2, 3. మూలా నక్షత్రం వారికి 1, 0, 0. మిగిలిన 8 నెలలు, ఆ చివరి 8 నెలలు కూడా కొంచెం కష్టకాలంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి 4, 2, 1. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 7, 2, 4 బాగుంది వీరికి కూడా. శ్రవణ నక్షత్రం వారికి 2, 0, 1 పర్వాలేదు. ధనిష్ట నక్షత్రం వారికి ఉత్తమోత్తమం 5, 1, 3. శతభిష నక్షత్రం వారికి 0, 2, 0 మధ్యలో 4 నెలలు ప్రశాంతంగా ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2. పూర్వభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4. రేవతి నక్షత్రం వారికి 1, 2, 1. ఇప్పుడు చివరి చెప్పిన 3 నక్షత్రాలు మీనరాశిలో ఉంటాయి నాన్న. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. మరి మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ మరణం సంభవిస్తుందంటే 1, 2, 1 ఎట్లా వచ్చింది రేవతి నక్షత్రం వారికి? అవునా? 6, 1, 4 ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎలా వచ్చింది? పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకు కూడా 3, 0, 2 వచ్చింది. మధ్యలో 4 నెలలు మాత్రమే సమస్య అని చెబుతున్నాం. కాబట్టి రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అని ఈ కందాయ ఫలాలు కూడా సుస్పష్టంగా మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. విశ్వావసనామ సంవత్సరం అందరూ ఆనందదాయకంగా ప్రారంభించండి. ఆనందంగా ఉండడం కోసం ఏ పని చేస్తే బాగుంటుంది అనేటువంటి విధానంగా ఆలోచించండి. ఆ దారిలో ప్రయాణం చేయండి. అందరికీ అన్ని విధాల యావత్ ప్రపంచం ఎక్కడ ఏ రకమైనటువంటి భయాలు లేకుండా, ప్రమాదాలు లేకుండా అందరూ బాగుండాలని, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నానుడి ఏదైతే ధర్మవాక్యం ఉందో అది సత్యం అవ్వాలని, పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు అందరికీ కలిగి సంతోషంగా ఉండాలని మరొక్కసారి అందరికీ విశ్వావసునామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.